స్టోరీ తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సవాలు ప్రతిధ్వనించాయి. రాజీనామా రాజకీయాలు మొదలయ్యాయి. అటు బీఆర్ఎస్ నేత హరీష్ రావు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు సై అంటే సై అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి రైతు రుణమాఫీ కేంద్ర బిందువుగా మారింది. అంతేకాదు, దేశ స్థాయిలో కాంగ్రెస్ రుణమాఫీపై హామీ ఇచ్చింది. అది కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ రుణం రణం. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. మొన్నటి వరకు శ్రీరాముడు చుట్టూరా తిరిగిన రాజకీయాలకు ఒక్కసారిగా రుణమాఫీ కేంద్ర బిందువుగా మారింది. ఆగస్టు 15 డెడ్ లైన్గా మారింది. ఆలోగా సీఎం రేవంత్ రెడ్డి గనక 6 గ్యారంటీలు అమలు చేసి రైతులకు రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖతో సిద్ధంగా ఉన్నానని అన్నారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదలబోమని హెచ్చరించారు. 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లా చేతులల్లా మొక్కి మీరు హరీష్ రావు చేసిన సవాల్కు సీఎం రేవంత్ రెడ్డి ధీటుగానే స్పందించారు. హరీష్ రావు చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల మేరకు రైతు రుణమాఫీ చేసి తీర్తామని స్పష్టం చేశారు. రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాల్సిందిగా సూచించారు. అంతేకాదు, హరీష్ రావు తన మామ చెప్పిన సీసా పద్యమంతా లేఖలో రూపంలో రాసుకొచ్చారని సెటైర్ విసిరారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్కు అమరవీరుల స్తూపం గుర్తుకొస్తోందని విమర్శించారు. అంతేకాదు, రుణమాఫీ చేయలేకపోతే తమకు ఈ అధికారం ఎందుకని కూడా ప్రశ్నించారు. ఏడాది పాటు కడుపు కట్టుకుని అయినా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే రేవంత్ రెడ్డి, నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలు పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళేమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపద్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరిగితే కాదు నాయన, మోకాళ్ళల్లో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో.
మరోవైపున బీజేపీ నేతలు సైతం రుణమాఫీ అంశం గురించి ప్రస్తావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒకే విడతలో రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీ నేత రఘునందన్ రావు ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతు రుణమాఫీ చేయని హరీష్ రావు ఇప్పుడు దాని గురించి ప్రస్తావించడం అర్ధరహితమని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేయని కేసీఆర్, హరీష్ రావు రాజకీయ సన్యాసం తీసుకుని ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. నిజానికి రైతు రుణమాఫీ అంశం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు, అది దేశవ్యాప్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించింది. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై రైతులకు స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని, రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో రైతు రుణమాఫీ అంశం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ఏడాది రుణమాఫీని ప్రకటించారు. పాక్షికంగా దాన్ని అమలు చేశారు. ఏపీలో గతంలో రైతు రుణమాఫీ చేశారు. ఈ దఫా దీని గురించి హామీలను నాయకులు ప్రకటించే అవకాశం ఉంది. పొరుగునే ఉన్న కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. కాకపోతే దాని అమలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దేశంలో రుణమాఫీలు కొత్త ఏమీ కాదు. దీనికి సుమారుగా 34 ఏళ్ల చరిత్ర ఉంది. ఆధునిక భారతదేశంలో 2 సందర్భాల్లో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేశారు. మొదటిసారిగా 1990లో విపి సింగ్ ప్రభుత్వ హయాంలో రైతు రుణమాఫీ అమలు చేశారు. అప్పట్లో ఈ పథకం అమలుకు 10,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. రెండోసారి దేశవ్యాప్త రుణమాఫీ 2008లో జరిగింది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికోసం ప్రభుత్వం 71,680 కోట్ల రూపాయలు వెచ్చించింది. అప్పట్లో ఈ 2 కార్యక్రమాలు కూడా భారీ సంచలనం కలిగించాయి. దేశ ఖజానాపై భారీ ప్రభావం, బ్యాంకర్ల వ్యతిరేకత లాంటి వాటితో ఆ తరువాత కేంద్రం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలే రుణమాఫీ కార్యక్రమాలను చేపట్టడం మొదలైంది. దేశంలో వివిధ సందర్భాల్లో ఓ డజను రాష్ట్రాలు రుణమాఫీని ప్రకటించాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలు 2 సార్లు కూడా రుణమాఫీ చేశాయి. 2014 నుంచి రాష్ట్ర స్థాయిలో రుణమాఫీ చేయడం మొదలైంది. రుణమాఫీ అమలు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ వంటివి ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లాంటి చోట 1 లక్ష మంది రైతులు లబ్ధి పొందితే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 50 లక్షల మంది దాకా లబ్ధి పొందారు. రుణమాఫీ కోసం కొన్ని నిబంధనలను ప్రకటించి అందుకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. సాధారణంగా రుణమాఫీలు అనేవి రైతులకు సాయం చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నియమ నిబంధనలతో అమలు చేసే కార్యక్రమాలు. కరువు కాటకాలు, ఇతర ప్రకృతి విపత్తుల సందర్భంగా రైతులు రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయాల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా కార్యక్రమాలు చేపడుతుంటాయి. వీటి కింద రైతులు ఆయా బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల బాధ్యతను ప్రభుత్వాలే స్వీకరిస్తుంటాయి. నిర్దిష్ట రకాల రుణాలను మాత్రమే ఈ కార్యక్రమం కింద చేర్చారు. సాధారణంగా రుణమాఫీలను 1 టైం సెటిల్మెంట్గా అమలు చేస్తారు. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఇవి 2 సందర్భాల్లో కూడా జరగడం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తెలియజేస్తోంది. రైతు రుణమాఫీ అంశంపై సమాజంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమంది రైతు రుణమాఫీని సమర్థిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
మద్దతుగా ఉన్న వాదనలను పరిశీలిస్తే పెరుగుతున్న వ్యయాలు, తగ్గుతున్న ఆదాయాలు చిన్న సన్నకారు రైతులను బాగా దెబ్బతీశాయి. ఏళ్లుగా రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పంట సాగు సమస్యలు, వాతావరణ విపత్తులు, పంట ఉత్పత్తుల ధరలు, రుణ లభ్యత, మార్కెట్ వసతుల కొరత లాంటి సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. దీంతో రైతులకు తాత్కాలిక ఉపశమనంగా రైతు రుణమాఫీ తెరపైకి వస్తోంది. నాబార్డ్ నివేదికల ప్రకారం 2012-13లో చిన్న సన్నకారు రైతుల నెలవారీ ఆదాయం 3,000 రూపాయలు మాత్రమే. నేటికి ఇది 5,000 నుంచి 10,000 రూపాయలకు మించడం లేదు. వివిధ కారణాలతో పలువురు రైతులు రుణమాఫీని వ్యతిరేకిస్తున్నారు. వారి వాదనలు చూస్తే రుణమాఫీ అనేది సమాజంలో ఓ చిన్న వర్గమైన రైతులకు మాత్రమే లభిస్తోంది. భూమి లేని వారికి రుణమాఫీ జరగడం లేదు. ఇక రైతులకు జరిగే రుణమాఫీ కూడా వారు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు మాత్రమే లభిస్తోంది. ప్రైవేటు రుణాలకు రుణమాఫీ వర్తించడం లేదు. 10 ఏళ్ల క్రితం నాటి అంచనాలను పరిశీలిస్తే 52% రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నాయి. వీరిలో 60% కుటుంబాలు మాత్రమే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. వారికి మాత్రమే రుణమాఫీ పనికొస్తోంది. అంటే రుణాల్లో కూరుకుపోయిన మొత్తం రైతు కుటుంబాల్లో 31% మందికి మాత్రమే రుణమాఫీతో లబ్ధి చేకూరుతోంది. ఇక బ్యాంకర్ల విషయానికి వస్తే రుణమాఫీ అనేది రైతుల్లో తిరిగి చెల్లింపుల్లో క్రమశిక్షణను దెబ్బతీస్తుందని అంటున్నారు. అది క్రమంగా బకాయిల పెరుగుదలకు దారితీస్తుంది. గతంలో చేసిన రుణమాఫీలు పంట పెట్టుబడులు లేదా ఉత్పాదకతలో పెరుగుదలకు దారితీయలేదు అని బ్యాంకర్లు అంటున్నారు. ఇక రుణమాఫీ అమలు చేసిన తర్వాత రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పెద్దగా ముందుకు రావడం లేదు. దాంతో రైతులు ప్రైవేట్ రుణాలను తీసుకోవాల్సి వస్తోంది. అది వారిపై వడ్డీ భారాన్ని కూడా అధికం చేస్తోంది. రుణమాఫీ ప్రక్రియ సందర్భంగా జరిగే జాప్యం బ్యాంకులకు నిరర్ధక ఆస్తులను అధికం చేస్తోంది. ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే అది ప్రభుత్వాలపై భారం పెంచుతోంది. వ్యవసాయ రంగంలో ఇతర పథకాలను, నిధుల లభ్యతను తగ్గిస్తోంది. రుణమాఫీ లాంటి ఉపశమన చర్యలు కాకుండా రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే చర్యలను ప్రభుత్వాలు తీసుకోవాలన్న వాదన కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. రైతులకు పంట వ్యయాలను తగ్గించే చర్యలను తీసుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాయిల్ హెల్త్ కార్డులు ప్రవేశపెట్టడం, నానో ఎరువులను అందించడం లాంటి చర్యలు అలాంటివే. సాగులో నీటి యాజమాన్యం కూడా కీలకంగా మారుతోంది. రుణమాఫీ కంటే రైతులకు ప్రత్యక్ష నగదు సాయం చేయాలన్న వాదన కూడా వచ్చింది. అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, రైతు బంధు లాంటి పథకాలు తెరపైకి వచ్చాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది మద్దతు ధరలు ప్రకటించడం. స్వామినాథన్ కమిటీ కూడా ఇలాంటి అంశాలపైనే పలు సిఫార్సులు చేసింది. వాటిలో కొన్ని మాత్రమే అమలవుతున్నాయి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లభిస్తే 40% మంది రైతులు సాగు రంగంలో నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఫలితంగా సాగు భూమిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. కమతాల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు పెంచడం కూడా ముఖ్యమైన అంశమే. ఇలాంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెడితే రైతు రుణమాఫీ డిమాండ్ కాస్తంత తగ్గే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ లాంటి అంశాలు ఇప్పుడు పలు పార్టీలకు ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారాయి. పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లలో రాయితీలు, మాఫీలు ప్రకటించినప్పుడు రైతులకు ఇస్తే తప్పేంటన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ లాంటి వారు ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంశాలనే ప్రస్తావిస్తూ రైతు రుణమాఫీకి తాము కట్టుబడి ఉంటామని ప్రకటించింది. కాకపోతే గతంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీని అమలు చేయలేక ఇబ్బందులు పడ్డాయి. పలు ప్రభుత్వాలు దాన్ని విడతల వారీగా అమలు చేశాయి. ఈలోగా రైతులకు, బ్యాంకర్లకు మరెన్నో సమస్యలు ఎదురయ్యాయి. పార్టీలు ఏవైనా సరే రైతు రుణమాఫీని ఎన్నికల అంశంగా చూడడం కాకుండా రైతులకు నిజంగా అవసరమయ్యే మరెన్నో అంశాలపై దృష్టి పెట్టాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. అప్పుడు మాత్రమే రైతుల జీవితాలు బాగుపడతాయి.
ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.